పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఈ సమయంలో ఎందరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారితో నువ్వు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. నీ మాటలు వెల్లడి అగుటతోడ నీ వెలుగు కలుగుతుంది. నీ లేఖనాల్లో రాయబడిన రీతిగా ప్రభు నీవే నీ ప్రజలతో మాట్లాడి, నీ దాసుని మరుగు చేసి నీ ప్రజలతో నీవు మాట్లాడి మహిమ తెచ్చుకోమని, మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఈ సమయమంతటిని నీకు అప్పచెప్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ దినం దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి ధ్యానాంశం దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 3వ వాక్యానికి వద్దాం. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యం శాశ్వత రాజ్యం, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. వీలైతే సంఘమంతా కూడా బిగ్గరగా కలిసి ఏక స్వరంతో చదువుదాం. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచుంది. ప్రియమైన వారలారా, జాగ్రత్తగా గమనిస్తే గతించినటువంటి 2 వారాలుగా అనుకుంటాను పరిశుద్ధాత్మ దేవుడు ఈ అంశం పైన మనతో అనేక విషయాలు మాట్లాడుతూ వస్తున్నారు. జాగ్రత్తగా ఆలోచన చేస్తే బబులోను దేశములో చెరలోనికి వెళ్ళినటువంటి షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అనబడిన వారు రాజు నిలబెట్టించినటువంటి బంగారు ప్రతిమకు వారు నమస్కరించక లేదా పూజించక ఉన్న తరుణంలో వారు ముగ్గురిని తీసుకెళ్లి అగ్నిగుండంలో వేశాడు. ఈ విషయాలన్నీ కూడా మనకు బాగా సుపరిచితం. అయితే అగ్నిగుండములో వేసిన పిదప దేవుడు 4వ వాడిగా ప్రత్యక్షమై వారిని రక్షించినటువంటి విధానం, వారిని కాపాడినటువంటి విధానం, వారికి అగ్ని వాసన కూడా అంటకుండా ప్రభు వారిని రక్షించినటువంటి విధానము ఇటువైపు నుండి నెబుకద్నెజరు గమనిస్తున్నాడు. నెబుకద్నెజరు ఎప్పుడైతే గమనించాడో జాగ్రత్తగా ఆలోచన చేస్తే వారిని విసిరిన వారు అగ్నికి మాడి మైసైపోతే, ప్రియమైన వారలారా, పడినటువంటి వారికి కనీసం అగ్ని వాసన కూడా తగలలేదు, వెంట్రుకలు కూడా కాలిపోలేదు అని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఈ అద్భుతమైనటువంటి కార్యం ఎప్పుడైతే నెబుకద్నెజరు అనబడిన రాజు గుర్తించాడో, సర్వలోకానికి ఒక పత్రిక రాయాలి, సర్వలోకమునకు ఈ దేవుని యొక్క గొప్పతనము తెలియపరచాలి, ఈయన ఎంత గొప్పవాడు సర్వలోకము తెలుసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఒక పత్రిక రాస్తాడు. అందుకే 4:1 దానియేలు గ్రంథం మనం చూస్తే, రాజు నెబుకద్నెజరు లోకమంతట నివసించు సకల జనులకు, దేశస్థులకును, ఆయా భాషలు మాట్లాడు వారికి ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఆయా భాషలు మాట్లాడు సర్వలోకములో ఉన్నటువంటి జనులకు నెబుకద్నెజరు ఒక లేఖ రాయాలని ఆయన ఉద్దేశించిన వాడే ఆయన ఒక లేఖ రాసి ఆ యొక్క 4వ అధ్యాయం 3వ వచనములో అంటున్నాడు, ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన సూచక క్రియలు, ఏ దేవుడైతే తన ముందున తన బిడ్డలను రక్షించాడో ఆ దేవుని యొక్క గొప్పతనమును చూచినటువంటి నెబుకద్నెజరు అనబడిన రాజు అంటున్నాడు, ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆ సత్య దేవుని యొక్క సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి అంటున్నాడు. ఎస్, అవర్ గాడ్ ఈస్ ద గాడ్ ఆఫ్ సైన్స్ అండ్ వండర్స్. మన దేవుడు అద్భుతములు, సూచక క్రియలు చేసేవాడు. ఆయన చేసేటువంటి అద్భుతములు, ఆయన మన జీవితములో జరిగించేటువంటి సూచక క్రియలు ఈ ప్రపంచములో, ఈ భూమి మీద మరి ఎవరికి కూడా సాధ్యము కాదు అనటములో సందేహం లేదు. ప్రియమైన వారలారా, ఒక విషయం గుర్తుపెట్టుకో, అవర్ గాడ్ ఈస్ ద గాడ్ ఆఫ్ సైన్స్ అండ్ వండర్స్. మన దేవుడు సూచక క్రియలు, అద్భుతములు చేసేవాడు. ప్రియమైన వారలారా, నిర్గమకాండముకు ఒకసారి వద్దాం. నిర్గమకాండం 34వ అధ్యాయము 10వ వాక్యానికి వద్దాం. నిర్గమకాండం 34:10. Exodus chapter 34 verses 10. అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. చాలండి, దేవుడు మోషేతో ఒక నిబంధన చేస్తున్నాడు. చూద్దాం, మరొకసారి 34:10 చదువుదాం. అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను. చూడండి, ఒక
నిబంధన చేయుచున్నాను. దేవుడు అంటున్నాడు ఒక నిబంధన చేయుచున్నాను. ఏంట కవనెంట్, ఏంట నిబంధన అంటే భూమి మీద ఎక్కడనైనా ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు ప్రజల అందరి ఎదుట చేస్తాను. చూడండి, అద్భుతములు చేస్తాను అని దేవుడు ఏదో నామక వాస్తు లేదా కాలక్షేపం లేక పొద్దుపోకుండా చెప్పలేదు. చూడండి, ఒక నిబంధనతో కూడినటువంటిదండి అద్భుతం. ప్రైజ్ ద లార్డ్. ఒక నిబంధన చేస్తున్నాను, ఒక నిబంధన. చాలా మంది మన విశ్వాసుల జీవితాల్లో దేవుడు వారికి అద్భుతము చేస్తున్నాడు, మరి నాకు ఎప్పుడు చేస్తాడు, నా జీవితంలో ఎప్పటికీ చెయ్యడేమో అని చాలా మంది రకరకాలుగా దురుద్దేశాలు లేదా అనాలోచనలు కలిగి ఉంటారు. అయితే దేవుని వాక్యం అంటుంది కదా, దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో, రక్షించబడినటువంటి ప్రతి వ్యక్తి జీవితంలో లేదా విమోచించబడిన ప్రతి వ్యక్తి జీవితంలో అద్భుతములు చేస్తాను అని దేవుడు ఏదో కాలక్షేపణకో లేదా వారిని ఊరడించాలనో లేదా ఈ మాట చెప్పి వారిని లాలన చేయాలనో చెప్పలేదు, కానీ ఒక నిబంధన చేస్తున్నాడు. కవనెంట్, అద్భుతములు దేవుడు మన జీవితంలో చేస్తాను అన్నది దేవుడు మనకిచ్చినటువంటి నిబంధన. దేవుడు నిబంధన. ప్రియమైనటువంటి వారలారా, దేవుడు ఎందుకు అంత భరోసా ఇస్తున్నాడో తెలుసా? ఆయన రక్షించబడిన ప్రతి వ్యక్తి జీవితంలో సూచక క్రియలు అద్భుతములు చేస్తాను అని నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఆయన చెప్పలేదు, లేకపోతే నువ్వు ప్రార్థనలో రాత్రింపగలు వేడుకొనగా ఆయన చెప్పలేదు. ఆయన తనకు తానుగా స్వయముగా చెప్తున్నాడు, అది నా నిబంధన అయ్యున్నది, అది నా నిబంధన అయ్యున్నది. ప్రతి కుటుంబములో అద్భుతములు చేయుట దేవుని నిబంధన. ప్రతి వ్యక్తి జీవితములో అద్భుతములు చేయుట దేవుని నిబంధన. ప్రతి బిజినెస్ లో దేవుడు అద్భుతములు చేయుట దేవుని నిబంధన. ప్రతి విద్యార్థి జీవితములో, ప్రతి భవిష్యత్తులో, ప్రతి తల్లడిల్లిన ప్రాణములో అద్భుతములు సూచక క్రియలు చేయుట దేవుని నిబంధన. ఆయన చేసేటువంటి అద్భుతములు ఎటువంటివో తెలుసా? ఈ భూమి మీద ఎక్కడనైనను, ఏ జనములో అయినను, ఏ ప్రాంతములో అయినను, ఎవరి జీవితములో జరగనటువంటి అద్భుతములు నీ జీవితంలో చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. గట్టిగా ఆ గొప్ప దేవునికి ఒకసారి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ జరగని అద్భుతములు మీరు 2021వ సంవత్సరములో విశ్వాసముతో స్వతంత్రించుకొందురు గాక. ఇంతవరకు ఎవరి జీవితములో జరగని అద్భుతములు మీ జీవితములో జరుగును గాక, ప్రభు జరిగించును గాక. అది దేవుని నిబంధన. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ఆయన పుట్టుకకు ఆ యొక్క పరిశుద్ధ గ్రంథములో అనేకమైనటువంటి ప్రవచనాలు ఉన్నాయి. అందులో ఒక ప్రవచనం ఏషియా 9:6. ఈ క్రిస్మస్ పర్వదినాల్లో ఇది జ్ఞాపకం చేసుకొనుట మనకు మరింత బలాన్ని, ఆదరణను కలిగిస్తున్నది. ఏషియా గ్రంథము 9వ అధ్యాయము 6వ వాక్యం చదువుదాం. ఏషియా గ్రంథము 9:6 చదివిన పెదప మనము అంశాలు ధ్యానములోనికి వెళ్ళిపోదాం. ఏషియా 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండెను. ఆశ్చర్యకరుడు. ఏం పేరండి ఆయన పేరు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు. మన ప్రభుకి ఇచ్చినటువంటి 5 నామములలో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆయనకి ఇవ్వబడినటువంటి 5 నామములు, ఇంకా చాలా నామాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథములో. ప్రస్తుతం ఈ వచనములో ఇవ్వబడిన 5 నామములలో మొదటి నామం ఆశ్చర్యకరుడు, రెండవది ఆలోచనకర్త, మూడవది బలవంతుడైనటువంటి దేవుడు, నాలుగవది నిత్యుడగు తండ్రి, ఐదవది సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు. మొదటి మాట ఏంటండి? ఆశ్చర్యకరుడు. ఆంగ్ల తర్జుమాలో రాయబడింది ఆశ్చర్యకరుడు అంటే ఇంగ్లీష్ తర్జుమా, ఆంగ్ల తర్జుమాలో వండర్ఫుల్. గాడ్ ఈజ్ వండర్ఫుల్. ఎందుకంటే ఆయన పేరే వండర్ఫుల్ అని ఎందుకు ఇవ్వబడిందంటే హీ ఓన్లీ డూ ద వండర్స్ అండి. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఒక్కడే అద్భుతములు చేయగలిగిన వాడు, ఆయన ఒక్కడే అద్భుతములు చేయగలిగిన వాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, వండర్ఫుల్ కౌన్సిలర్, mighty God, everlasting Father and the Prince of Peace. Wonderful. Oh, God is wonderful. ఆయనకు ఆశ్చర్యకరుడు అన్న నామము ఎందుకు ఇవ్వబడిందో తెలుసా? నీ జీవితములో ఆశ్చర్య కార్యములు చేసేవాడు కాబట్టి ఆయనకు ఆశ్చర్యకరుడు అన్న నామము ఇవ్వబడింది. ప్రియమైన వారిలో జాగ్రత్తగా గమనిస్తే నెబుకద్నెజరు అన్నట్లుగా ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. Oh, God is a God of signs and wonders. మన దేవుడు సూచక క్రియలు, అద్భుతములు చేసేవాడు. ప్రియమైన
వారులారా, పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక మాట మనం చూపించి, ప్రతి వారం మనం చూస్తున్నటువంటి మాట ధ్యానించి మీకు చూపించి మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. లెట్స్ నంబర్ స్క్రిప్చర్స్ టు ద గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 2. యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 2:11. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 2 వర్సెస్ 11. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియ చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో 33.5 సంవత్సరం జీవించాడు. 3.5 సంవత్సరం భూమి మీద అద్భుతమైనటువంటి పరిచర్య జరిగించాడు. ఈ 3.5 సంవత్సర కాల వ్యవధిలో ఆయన బోధకుడు మాత్రమే కాకుండా ఆయన అద్భుతములు, ఆశ్చర్యకార్యములు, సూచక క్రియలు కూడా అనేకుల జీవితాల్లో, అనేక సందర్భాల్లో, వివిధ కోణాల్లో ఆయన చేస్తూ వచ్చాడు. ప్రియమైన వారలారా, యేసు చేసినటువంటి సూచక క్రియలు యేసు చేసినటువంటి అద్భుతాలు ఎన్ని అంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో మాత్రమే ఉన్నాయని మనం అనుకుంటున్నాం. అయితే పరిశుద్ధుడైనటువంటి శిష్యుడై, ప్రియమైన శిష్యుడు, యేసుకు ప్రియమైన శిష్యుడైన యోహాను ఆఖరి అధ్యాయం ఆఖరి వచనములు అంటాడు, యేసు చేసినటువంటి అద్భుతములు, కార్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. అన్నిటినీ గనక తరచుగా ఒక్కొక్కటి రాస్తే అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకము కూడా సరిపోదు అని రాయబడింది. చూడండి, యేసు చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు ఒక్కొక్కటి తరచుగా రాస్తే రాయబడిన గ్రంథములకు భూలోకము కూడా సరిపోదు. చూడండి, ఈ లోకములో ఎంతో మంది ప్రొఫెసర్స్ ఉన్నారు, ఈ లోకములో ఎంతో మంది సైంటిస్ట్ ఉన్నారు. రాసినటువంటి ప్రతి పుస్తకం కూడా మించిపోతే వాల్యూమ్ 1, మించిపోతే వాల్యూమ్ 2, మించిపోతే వాల్యూమ్ 3, మించిపోతే వాల్యూమ్ 4, అంతకు మించి లేదండి. ఇంకా మించిపోతే 5, అంతే. అయితే యేసు బోధించినటువంటి వాక్యం విషయం కాదు నేను చెప్పడం. యేసు చేసినటువంటి సూచక క్రియలకు, అద్భుత కార్యాలకి భూమి మీద ఉన్న ప్రతి గ్రంథములన్నీ రాసి భూమి అంతటిలో ఆ గ్రంథములు, రాయబడిన గ్రంథములు పేరిస్తేనంట భూమి సరిపోదు. అంటే ఎన్ని వాల్యూమ్స్ ఉండొచ్చో ఒక మాట చెప్పాలంటే ఇన్ఫైనైట్. ప్రియమైన వారలారా, ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు అన్ని అద్భుతాలు ఆ 3.5 సంవత్సరంలో చేశాడంటే ఈజ్ ద గాడ్ ఆఫ్ సైన్స్ అండ్ వండర్స్. ఆయన అద్భుతములు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఆయన అద్భుతములు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ప్రియమైన వారలారా, యోహాను 2:11 రాయబడినట్లుగా యేసు గలిలయలోని కానాలో ఈ మొదటి సూచక క్రియ చేసి తన మహిమను బయలుపరచుకొనెను. తన మహిమను బయలుపరచుకొనెను. ప్రియమైన వారలారా, జాగ్రత్తగా గమనిద్దాం. యేసు ప్రభు సూచక క్రియలు, అద్భుతములు చేసేటువంటి పరిచర్య ఇక్కడ ప్రారంభించాడు. ఎక్కడ ప్రారంభించాడు? ఈ భూమి మీద ఎక్కడ ప్రారంభించాడు అనంటే ఒక వివాహంలో ప్రారంభించడానికి, తన సూచక క్రియల అద్భుతములు చేసేటువంటి పరిచర్య ప్రారంభానికి ఒక వివాహాన్ని ప్రభు వేదికగా ఆయన వినియోగించుకున్నాడు. ఏంటి కారణం? యేసు ఏది చేసినా అర్థం పర్థం లేకుండా చేయడు. ఎందుకు వివాహాన్ని ఆయన వేదికగా చేసుకున్నాడు? హెబ్రీ పత్రిక 13:4 రాయబడింది, మనందరికీ తెలుసు, వివాహం అన్ని విషయములలో ఘనమైనది. ద మ్యారేజ్ ఈజ్ హానరబుల్ ఇన్ ఆల్. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. చూడండి, బైబిల్ అంటుంది వివాహము అన్ని విషయములలో ఘనమైనది. మన జీవితంలో ఎన్నో మంచి సందర్భాలు, మన జీవితంలో ఎన్నో మంచి గుర్తింపు, ఆ యొక్క స్మృతులను ఇచ్చేటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే బైబిల్ అంటుంది నీ జీవితంలో ఎన్ని గొప్ప కార్యములు దేవుడు చేసినా కూడా, ఎన్ని అద్భుతాలను పొందుకున్నా కూడా, వివాహం మాత్రం అన్ని విషయములలో ఘనమైనది. ప్రియమైన వారలారా, ఘనమైన వివాహము ఇక్కడ ఏ స్థాయికి దిగజారింది? ఘనహీనమైనదిగా దిగజారింది. చూడండి, అన్ని విషయములలో ఘనముగా ఉండవలసినటువంటి వివాహము, ఈ వివాహంలో ప్రత్యేకించి కానాలో జరిగిన వివాహంలో అన్ని విషయములలో ఘనముగా ఉండవలసినటువంటి వివాహము ఘనహీనముగా, బలహీనముగా దిగజారిపోవడం ప్రారంభించి గనుక యేసు ఈ మొదటి సూచక క్రియ చేసి తన మహిమను బయలుపరిచాడు. యేసు ఈ మొదటి సూచక్రియ చేసి మహిమను బయలుపరిచాడు. 3 విషయాలు త్వరగా మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. జాగ్రత్తగా వినండి, ప్రతి వారం చెప్తున్నా. నూతనంగా చాలా మంది వచ్చినారు కాబట్టి మీకు కూడా తెలియాలన్నటువంటి ఉద్దేశంతో మరొకసారి చెప్తున్నాను. జాగ్రత్తగా విందాం.
ఆదికాండం మొదటి 2 అధ్యాయాలు తెరవద్ద సమయం లేదు చూడండి. ఆదికాండం మొదటి 2 అధ్యాయాల్లో సృష్టి అంత చేసినప్పుడు దేవుడు మొదటి వివాహాన్ని ఎవరు చేశారండి? మొదటి వివాహాన్ని ఎవరు చేశారు? దేవుడే మొదటి వివాహానికి పెళ్లి పెద్ద ఆయనే, పెళ్లి చేసిన వాడు ఆయనే, ఆశీర్వదించిన వాడు ఆయనే, జతపరిచిన వాడు ఆయనే. నన్ను అడిగితే గెస్ట్ కూడా ఆయనే, నన్ను అడిగితే హోస్ట్ కూడా ఆయన. అందే ఆయన ప్రియమైన వారలారా. అంటే సృష్టి ప్రారంభంలో వివాహం చేసినది దేవుడు. ప్రారంభంలోనే వివాహం దేవుడు చేశాడు. కారణం వివాహం అన్ని విషయములలో ఘనమైంది. యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనములో యేసు ఎప్పుడు ఇక్కడ అద్భుతం ఎక్కడ చేస్తున్నాడు తెలుసా? వివాహములోనే అద్భుతం. ఏ అద్భుతం ఇది? ప్రారంభ అద్భుతం. మొదటి సూచక క్రియ చేసి తన మహిమను బయలుపరిచాడు. చూడండి, ఆది కాండములో గమనిస్తే మొదటి 2 అధ్యాయాల్లో వివాహాన్ని ప్రారంభించింది సృష్టి ఆరంభములో దేవుడే. క్రొత్త నిబంధనలోకి వస్తే యోహాను సువార్త 2వ అధ్యాయములో పరిచర్య ప్రారంభములో లేదా అద్భుతములు చేసేటువంటి పరిచర్య ప్రారంభంలో అద్భుతము చేయడానికి ఆయన ఎంపిక చేసుకున్న వేదిక కూడా వివాహమే. ఇంకొక మాట చెప్పమంటారా? దేవునికి మహిమ. ప్రకటన 19:9 చదువుదాం. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 19 వర్సెస్ 9. ప్రకటన 19:9 చదువుదాం. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రె పిల్ల పెళ్లి విందుకు, చూడండి, గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయము. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మరియు అతడు నాతో ఇలాగు చెప్పాను. పద్మసు దీవిలో పరవశుడైన యోహాను, శిష్యుడైన యోహానుతో ప్రభు ఇలాగు చెప్తున్నాడు. మరియు అతడు నాతో ఇలాగు చెప్పాను. ఏమంటున్నాడు? గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలవబడిన వారు ధన్యులు. ఎక్కడండి ఈ పెళ్లి జరిగేది? ఎక్కడండి ఈ పెళ్లి? జవాబు చెప్పాలి. ఎక్కడ ఈ పెళ్లి జరిగేది? పరలోకంలో. ఆ పెళ్లికి పిలవబడిన వారెవరు? మనం. అంటే మన పరలోక జీవిత ప్రారంభము కూడా ఒక వివాహములోనే మనం పాలిభాగస్తులు కావాల్సిన వారుగా ఉన్నాం. హల్లెలూయా. జాగ్రత్తగా గమనిస్తే 3 ప్రారంభములు మీకు చూపించాను. మొదటి ప్రారంభం సృష్టి ప్రారంభము, వివాహం కనబడుతుంది. యేసు పరిచర్య ప్రారంభములో సూచక క్రియ చేసింది, వివాహము కనబడుతుంది. మన పరలోక జీవిత ప్రారంభము కూడా వివాహం కనబడుతుంది. ఈ 3 వచనాలు బట్టి జాగ్రత్తగా ఆలోచన చేస్తే వివాహం అన్ని విషయములలో ఘనమైంది. వివాహం అన్ని విషయములలో ఘనమైనది. పెళ్లి అన్నటువంటి మాట భూమి మీద మాత్రం కాదు, పరలోకములో కూడా ప్రతిధ్వనించే ఒక శబ్దముగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. కాబట్టి వివాహం అన్ని విషయములలో ఘనమైనది. అటువంటి ఘనమైనటువంటి వివాహ వ్యవస్థ లేదా వివాహం ఘనహీనమైనదిగా, బలహీనమైనదిగా తయారవుతున్నప్పుడు యేసు అది ఘనముగా ఎప్పటికీ ఉండవలసి ఉన్నది అన్న తాత్పర్యంతో మొదటి సూచక క్రియ గలిలయలోని కానాలో చేసి తన మహిమను బయలుపరిచాడు. జాగ్రత్తగా ఆలోచన చేస్తే మొదటి సూచక క్రియను చేసి తన మహిమనంతటిని బయలుపరిచాడు. జాగ్రత్తగా విందాం ప్రియమైన వారలారా. ప్రతి సూచక క్రియ వెనకల దేవుని మహిమ బయలుపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. ప్రతి అద్భుతము వెనుక దేవుని మహిమ బయలుపరచబడుతుంది. దేవుని మహిమ బయలుపరచబడుతుంది. ఉదయకాల సమయంలో ఈ గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియ చేయడానికి గల కారణాలు, 2 వ్యక్తులు ఉన్నారు, 2 గుంపులు ఉన్నాయి. ఎంతమంది ఉన్నారండి? జవాబు చెప్పాలి. 2 వ్యక్తులు ఉన్నారు, 2 గుంపులు ఉన్నాయి. ఎవరు ఈ 2 వ్యక్తులు? మొదటి వ్యక్తి ఎవరు? మన ప్రియుడు ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. 2వ వ్యక్తి ఎవరు? ఆయనను కని మోసి పెంచి పెద్ద చేసినటువంటి తల్లి అయిన మరియ. 2 గుంపులు అంటున్నాను. ఎవరు ఈ 2 గుంపులు అని అంటే, యేసును వివాహానికి ఆహ్వానించినటువంటి వారు లేదా పెళ్లి విందు వారు అనుకుందాం. 2వ గుంపు ఎవరు? యేసు మాటకు విధేయత చూపించినటువంటి పరిచారకులు. చూడండి, యేసు అద్భుతము చేయడానికి వివాహంలో ఈ 4 కారణం అండి. 2 వ్యక్తులు, 2 గుంపులు. మొదటి వ్యక్తి యేసు ప్రభువారు, 2వ వ్యక్తి తల్లి అయిన మరియ. మొదటి గుంపు ఆయనను ఆహ్వానించినటువంటి గుంపు, 2వ గుంపు ఆయన మాటకు విధేయత చూపించినటువంటి పరిచారకులు. ఇంకా మిగతా వారు లేరా? ఉన్నారు. శిష్యులు ఉన్నారు, ఇంకా పెళ్లి పెద్దలు ఉన్నారు, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా ఉన్నారు, కానీ వారి లిస్టులో లేదు. యేసు అద్భుతం చేయడానికి ఈ 4 కారకులు, ఈ 4 కారణం. అయితే గత 2 వారాలుగా ఆత్మదేవుడు 2-3 వారాలుగా మనతో మాట్లాడుతూ వచ్చారు. యేసు ప్రభు యొక్క తల్లి అయినటువంటి మరియ పాత్ర
ఈ సూచక క్రియ జరగడానికి ఎంతైనా ఉందండి. అంతకంటే ముందు మీకు ఒక విషయం చెప్తాను. సూచక క్రియలు లేవు, అద్భుతాలు లేవు, ఆశ్చర్యకార్యాలు లేవు, స్వస్థతలు లేవు. దేవుడు ఇవన్నీ అప్పుడు చేశాడు, ఇప్పుడు చేయలేదు, ఇవన్నీ ఒట్టివి అని చాలామంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. జాగ్రత్తగా ఆలోచన చేస్తే సూచక క్రియలు, అద్భుతములు ఎంత ప్రాముఖ్యమైనవి యేసు పరిచర్యలో అంటే, యేసు చేసిన ప్రతి అద్భుతము సూచక క్రియను వెనకల ఆత్మీయ జీవితములో ఎదుగుదల, ఒక బలం అనేది చేకూర్చబడింది. జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసు కానా వివాహంలో ఈ మొదటి సూచక క్రియ చేసి తన మహిమను బయలుపరిచిన పిదప కింద వచనం రాయబడింది, ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసము ఉంచిరి. అంటే సూచక క్రియల వెనకల ప్రజలలోని విశ్వాసం బలోపేతం అవుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అద్భుతములు వెనకల ప్రజలలో విశ్వాసము ముందున్న స్థాయి కంటే మరింత గొప్ప స్థాయిలోనికి వెళ్తుంది అనటంలో సందేహం లేదు. అంతేనా అండి? ఇంకొక అద్భుతమైన మాట చూపించాలని ఆశపడుతున్నాను. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదువుదాం. గాస్పెల్ అకార్డింగ్ టు మార్క్ చాప్టర్ 16 verses 20. మార్కు సువార్త 16:20. వారు బయలుదేరి వాక్యము అంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై, చూడండి, ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచు వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. వెనువెంట జరుగుచు వచ్చినటువంటి సూచక క్రియల వలన దేవుని వాక్యం ఏమైందంట? స్థిరపరచబడుతూ వచ్చింది. ఏ సూచక క్రియలు? కాకరకాయ రసాన్ని తీపిగా చేసేది, ఇటువంటి సూచక క్రియలు కాదు. దేవుని మహిమార్థమై ప్రభువు తోడై ఉండి చేసేటువంటి సూచక క్రియ. మానవుడు తన స్వచిత్తంతో ఆ యొక్క సొంత జ్ఞానంతో చేసేటువంటి కార్యాలు కాదు. ప్రభువు వారికి తోడై ఉండి వెనువెనక జరుగుతూ వచ్చిన సూచక క్రియల వలన దేవుని వాక్యం స్థిరపరచబడింది. అంటే జాగ్రత్తగా ఆలోచన చేస్తే కొంతమంది అంటారు, ఈ ఒక మాట ఖచ్చితంగా చెప్పి తీరాలి. కొంతమంది అంటారు, వాక్యమే అండి, వాక్యము తప్ప ఇంక ఏవీ లేవు అంటారు. 100% నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును గొప్ప చేసి ఉన్నావు. యేసుక్రీస్తు ప్రభుకి ఇవ్వబడినటువంటి ఒక నామం ఇంతకు ముందే చెప్పావు. ఏ నామం? ఆశ్చర్యకరుడు. ఆ నామము కంటే వాక్యమే గొప్పది, అందులో ఏ సందేహము కూడా లేనే లేదు. అయితే వెనువెంట జరుగుచూ వచ్చినటువంటి సూచక క్రియల వలన ఆ వాక్యమే ప్రజలలో స్థిరపరచబడిందంట. వాట్ ఏ వండర్ఫుల్ అండి స్టేట్మెంట్! ఎంత అద్భుతమైన వాక్యం కదా. వెనువెంట జరుగుతూ వచ్చినటువంటి సూచక క్రియల వలన ఆ అన్నిటికంటే ఘనముగా ఎక్కువగా చేయబడినటువంటి వాక్యం ప్రజలలో స్థిరపరచబడింది. ఇప్పుడు ఒక మాట అడగాలని మిమ్మల్ని ఆశపడుతున్నాను. యేసు ఎవరు? ఆయనకి ఎన్నో నామాలు ఉన్నాయి. అందులో ఒక నామం యోహాను 1:1. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే. ఇప్పుడు యేసు ఎవరండి? యేసు ఎవరు? వాక్యం. ఇప్పుడు వాక్యమే ఏం చేస్తున్నాడు? సూచక క్రియలు చేస్తున్నాడు. ఆ వాక్యమే ఎందుకు సూచక క్రియలు చేస్తున్నాడు? పని పాట లేకుండా కాదు, ఆ వాక్యమును స్థిరపరచాలని వాక్యమే సూచక క్రియలు చేస్తున్నాడు. ఎంత అద్భుతం! ప్రియమైన వారలారా, దేవుని వాక్యము శక్తి కలిగినది. దేవుని వాక్యములో సత్యం ఉంది. ప్రభు వాక్యం నిత్యము నిలుచును. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. యేసు గలిలయలోని కానాలో ఈ మొదటి సూచక క్రియ చేసి తన మహిమను బయలుపరిచాడు. యేసు ప్రభువు ఈ సూచక క్రియ చేయడానికి 4 కారణాలు ముందే చెప్పాను. అందులో తన తల్లి అయినటువంటి మరియ పాత్ర ఎంతైనా ఉంది. ఎవరైనా చెప్పగలరా? గతించిన 2 వారాల్లో ప్రభు మనతో ఏం మాట్లాడాడు? మొదటిగా, యేసు ప్రభు తల్లి యేసును మాత్రమే ఆశ్రయించిన విధానాన్ని బట్టి ఆయన సూచక క్రియ జరిగించాడు. రెండవదిగా, అవసరతను గుర్తించినటువంటి తల్లిగా కనపడింది కాబట్టి ప్రభు తనను బట్టి సూచక్రియ చేయడానికి ఇష్టపడ్డాడు. మూడవదిగా, ఓర్పు ప్రదర్శించింది. అవమానాల మధ్యలో, హృదయం వేదనతో నిండిన సందర్భంలో ఓర్పును కనపరిచిన కారణాన్ని బట్టి ప్రభు తన నిమిత్తం సూచక్రియ చేసి తన మహిమను బయలుపరిచారు. మీ జీవితాల్లో కూడా ప్రభును మాత్రమే ఆశ్రయిస్తే మీ జీవితంలో సూచక్రియ జరుగుతుంది. మీ జీవితంలో కూడా అవసరతలు గుర్తించేవారుగా ఉండగలిగితే మీ జీవితంలో కూడా ప్రభువు సూచక్రియ చేస్తాడు. మూడవదిగా, మీ జీవితంలో ఓర్పు కలిగి జీవించినట్లయితే ఆత్మీయ జీవిత యాత్రలో
దేవుడు సూచక్రియ చేస్తాడు. ఇది నాన్న ప్రభు ఇచ్చినటువంటి సమయంలో మరి జీవితంలో ఇంకా కొన్ని కారణాలు ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వాక్యం చదువుదాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వాక్యం చదువుదాం. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. 4వ వచనం 5వ వచనం మళ్ళీ చదువుదాం. 4 కూడా చదువుదాం. యేసు ఆమెతో అమ్మా నాతో నీకు ఏమి పని, నా సమయము ఇంకను రాలేదు అనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడి అనెను. ప్రియమైన వారలారా, జాగ్రత్తగా వైపు తిరుగుదాం. గత వారములు దేవుడు మనతో మాట్లాడాడు. వారికి ద్రాక్షారసము అయిపోయిందని యేసు తల్లి చెప్పినప్పుడు, అమ్మా నాతో నీకు ఏమి పని, అనగానే తల్లి అవమానానికి గురయ్యో, లేదా నింద, లేదా వేదన, హృదయ భారానికి గురయ్యో, ఇక నాతో ఏం పని, నేను నా కొడుకే అన్నాడు కదా, ఇక నాకేం పనిలే అని చెప్పి ఆమె అలిగి వెళ్ళిపోయినట్లుగా కానీ, లేదా కోపగించుకున్నట్లు కానీ ఎక్కడ లేదు. చూడండి, తిరిగి తల్లి ఓర్పు ప్రదర్శించింది. అది నిన్నటి దినాన దేవుడు మనతో మాట్లాడాడు. ఈ దినమున ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మరొక అంశం ఏంటో తెలుసా? తర్వాత అమ్మ నాతో నీకు ఏమి పని అని ప్రభువారు ఆ జన సమూహముల మధ్యలో, ఇన్ మిస్ట్ ఆఫ్ ఎవ్రీవన్, అందరి మధ్యలో ప్రభు ఆమెను అమ్మ నాతో నీకేం పని అని గద్దించినట్లుగా ఒక నెగటివ్ రెస్పాన్స్, లేదా ఆమె అలా వస్తుంది అని అనుకోనటువంటి ఆ యొక్క జవాబు ప్రభు లేదా తన కుమారుడు ఇవ్వగా, తల్లి వెంటనే కోపగించుకొని వెళ్ళిపోయేదో, లేకపోతే తల్లి వెంటనే బాధపడి వెళ్ళిపోయేదో, లేదా అలిగి వెళ్ళిపోయేదో జరగడం లేదు. కానీ బైబిల్లో రాయబడింది 5వ వచనములో, పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడరేడు. ఏంటండి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక లక్షణం? ఏంటి అద్భుతమైన ఆధ్యాత్మిక లక్షణం లేదా గుణ లక్షణం? అమ్మ నాతో నీకేం పని, నాతో నీకు ఏమి పని అనిన తర్వాత, ఒక వ్యక్తి నాతో నీకు ఏం పని అనిన తర్వాత వెంటనే మనము గుట్టు చెప్పుడు లేకుండా మౌనం అవ్వపోవాల్సింది. ఎందుకంటే ఆ మాట మనము భరించలేం. వి కాంట్ ఏబుల్ టు బేర్ ప్రేమైన వారలారా. నాతో నీకు ఏం పని అనగా, ఇక ఆ పనిని నేను వదులుకుందా, ఇక ఆ పనికి నాకు సంబంధం లేదు, ఇక నా కుమారుడి నేను ఆశ్రయించినప్పుడు నాతో నీకేం పని అంటే, ఇంకా నాకు ఎవరితో పని ఉంటుంది, నేను ఈ యొక్క విషయం ఎందుకు జోక్యం చేసుకోవాలి, దీనికి నాకు ఏ సంబంధం ఉంది అని ఆమె విడిచిపెట్టి ఉండొచ్చు. అయితే ప్రియమైన వారలారా, నాతో నీకు ఏమి పని అన్నప్పుడు ప్రభు యొక్క మాటకు విధేయురాలు కావడం మాత్రం కాకుండా వెంటనే పరిచారకుల దగ్గరికి వెళుతుంది. ఆయన మీతో చెప్పునది చేయండి, ఏంటి ఆధ్యాత్మిక ఆ యొక్క పరివర్తన. ప్రియమైన వారలారా, జాగ్రత్తగా గమనిస్తే ఈ మాటలు బట్టి మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటో తెలుసా? అమ్మ నాతో నీకేం పని అన్నంత మాత్రాన వెంటనే తల్లి ఇక నాతో నీకేం పని అన్నాడు కదా, ఇక అద్భుతము జరగదు, ఇక సూచక క్రియ అంటూ జరగదు, నన్ను ఆయన తోసివేసిన తర్వాత ఇక అద్భుతము జరుగుతుందా? నెవర్. ఎప్పుడు అద్భుతము జరగదు అని ఊరికే అలిగి వెళ్ళిపోకుండా పరిచారకుల దగ్గరికి వెళ్ళి ఆయన మీతో చెప్పున్నది చేయండి. ప్రియమైన వారలారా, యేసు తల్లి యొక్క లక్షణం ఒకసారి చెప్పమంటారా? నా ద్వారా దేవుని పనులు జరగకపోయినా ఇతరుల ద్వారా పనులు జరుగుతాయని గుర్తించినటువంటి ఒక వినయ భయభక్తులతో ఆమె ప్రవర్తించినటువంటి తల్లిగా కనబడుతుంది. ప్రియమైన వారలారా, పరిచారకుల దగ్గరికి వెళ్ళవలసినటువంటి అవసరత ఏముంది? పరిచారకుల ద్వారా ఈ పని జరుగుతుందని గుర్తించింది. అమ్మ నాతో నీకేం పని అన్నాడు కదా, నాతో పని లేకున్నా పర్లేదు, నా ద్వారా అద్భుతము జరగకపోయినా పర్లేదు. అయితే ఇక్కడ ఒక గుంపు ఉంది. ఆ గుంపు ఎవరంటే పరిచారకుల గుంపు. వారితో ఖచ్చితంగా ఆయనకు పని ఉంది. వారి ద్వారా కార్యములు చేస్తాడు. వెంటనే పరిచారకుల దగ్గరికి వెళ్ళి ఆయన మీతో చెప్పున్నది చేయండి. అయ్యా, నేను వెళ్ళి ఏదైనా చేస్తాడేమో అని ఆయనతో కొన్ని చెప్పుకున్నాను. అయితే నాతో నీకేం పని అని నన్ను రిజెక్ట్ చేశాడు. కాబట్టి తల్లినే నన్ను రిజెక్ట్ చేసినప్పుడు మీరంత ఒక లెక్కనా, శిష్యులు మీరంత ఒక లెక్కనా అని అందరినీ కొట్టి పాడేయకుండా పరిచారకుల దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పమంటారా? పరిచర్యను అప్పగించి తిరిగి కొనసాగింపజేసిందండి. దట్ వాస్ ద వండర్ఫుల్ హార్ట్ అండి. పరిచారకుల
పరిచారకుల దగ్గరికి ఎవరు వెళ్ళమన్నారు? అమ్మా, నాతో నీకేం పని, నేను చేయాల్సింది చేస్తాలే, అది నీకు సంబంధం లేదు, నాకు పరిచారకులకు మధ్యలో ఉంది ఇదంతా కూడా, నువ్వు పక్కనెళ్ళు అని ప్రభు స్పష్టంగా ఆమెతో చెప్పలేదు. అయితే పరిచారకుల దగ్గరికి వెళ్ళి ఆయన మీతో చెప్పునది చెయ్యండి, ఏదో నీతో చెప్పబోతున్నాడు, ఏదో మీతో కొన్ని విషయాలు చెప్పబోతున్నాడు, ఆయన మీ ద్వారా ఏదో చేయించబోతున్నాడు. ఆధ్యాత్మికంగా నేను గుర్తిస్తున్నాను, నా ద్వారా పనులు జరగకపోయినా, నా ద్వారా దేవుని పని జరగకపోయినా, నా ద్వారా అద్భుతము జరగకపోయినా, నేను మొరపెట్టినప్పుడు జరగకపోయినా, పరిచారకులారా ఆయన మీతో ఏదో చెప్పబోతున్నాడు, అది మీరు చెప్పినట్లు చేయండి. మనమందరము అద్భుతములో పాలిభాగస్తులు కాబోతున్నా. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొకసారి నీ బంగారు పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ కార్యక్రమాన్ని ఎందరైతే శ్రద్ధగా వీక్షించారో వారందరి జీవితాల్లో వెల్లడైన నీ వాక్యం, నీ మాటలు 30 60 100 ఫలింపచేయమని, బహుగా దీవించమని, వాక్యములో స్థిరపరచమని, తగు రీతిగా జీవించే కృప భాగ్యం అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవుని బిడ్డలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తిగల శ్రేష్టమైన నామంలో మీకు మరొకసారి నేను వందనాలు తెలియజేస్తున్నాను. క్రైస్ట్ టెంపుల్ తిరుపతి నందు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 12:30 వరకు జరిగేటువంటి ఆరాధనలో మీలో ఎవరైనా ప్రేరేపించబడినట్లయితే తప్పక రండి, కలుసుకోండి, నిశ్చయముగా దేవుని దీవెనలను పొందుకోండి. శక్తివంతమైన ఆరాధన, జీవితాలను మార్చే సందేశాలు, సాక్ష్యాలు మరెన్నో. కలిసి ప్రభునామాన్ని గణపరుద్దాం. మా అడ్రస్ క్రైస్ట్ టెంపుల్, బ్యాక్ సైడ్ ఆఫ్ ఇందిరా మైదానం వెనుక వినాయక నగర్ కాలనీ, తిరుపతి. గాడ్ బ్లెస్ యు.